17వ తారీఖు సాయంత్రం నైట్ 9:30 PM బాలయోగి సెంటర్ ఉంది రాజాల్లో, ఈ చింతలపల్లి విలేజ్లో. అక్కడ ఫ్రెండ్స్ అంతా ఈ కిలికోటి దగ్గర గొడవ పట్టడం జరిగింది. ఒక మణికంఠ అని చెప్పేసి బల్లా మణికంఠ అని కాపుల గొడవడని, అలా ఈతకోట జగదీష్ అనే ఎస్ఐ గొడవడు. ఇద్దరు దెబ్బలాడుకుంటారు. దెబ్బలాడుకున్నప్పుడు మధ్యవర్తి జగదీష్ యొక్క ఫ్రెండ్ ఉన్నాడు, మందపాటి రవి అని చెప్పేసి. ఆ టైంలో అక్కడే ఉన్నాడు. వచ్చేందుకు నువ్వు అంతా ఎందుకు గొడవ పడుతున్నావు అంటే, ఆడితో ఏంటో గొడవ పడి నీతో గొడవ పెడతాను, నువ్వేం చేస్తావు అని చెప్పేసి. అక్కడ ఉన్న షాప్ దగ్గర ఉన్న అరటిపళ్ళు కోసం చిన్న కత్తి ఉంటుంది, అరటిపళ్ళు కోసం కత్తి. ఆ కత్తి అతని మీదకి ఇసిరాడు, చేతిలో పట్టుకుని ఇలాగే ఇసిరాడు. ఇసిరేటప్పటికి అతను ఇలాగ ఎస్కేప్ అవుతుంటే కొంత గడ్డం కింద బ్లీడింగ్ ఇంజరీ అయింది. అయిన తర్వాత అతను మణికంఠ పారిపోయాడు. ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు వీళ్ళంతా సందర్భంగా. దాని మీద రిపోర్ట్ ఇస్తే మనం ఇతను ఎస్సీ కాబట్టి, అతనేమో ఓసీ అదర్ దాన్ ఎస్సీ కాస్ట్ కాబట్టి అది SC/ST యాక్ట్ కింద, అలాగే ఈ నైఫ్ తోటి అటాక్ చేసేందుకు దాని మీద BNS సెక్షన్ కేసు నమోదు చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నేను SST కేసు కాబట్టి ఇన్వెస్టిగేషన్ నేను చేయడానికి ఇక్కడికి వచ్చాను. అందరూ సాక్షి యొక్క స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేసుకున్నాం. అలా క్లూస్ టీమ్ని కూడా తీసుకొచ్చాం. ఆ అటాక్ చేసిన నైఫ్ కూడా ఇక్కడే ఉంది, షాప్లోనే ఉంది. బ్లడ్ స్టెయిన్ నైఫ్, అలాగే అతను వేసుకున్న బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ సీన్లో కూడా రక్త మార్కులు అన్నీ కూడా సీజ్ చేసుకున్నాం. RFSLకి పంపిస్తాం. ముద్దాయి పరారీలో ఉన్నాడు. ముద్దాయి కోసం కూడా మనం పంపించడం జరిగింది. అందుకని ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో ఛార్జ్ షీట్ పెడతాం.